హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు అయితే నేను మీకు బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్ మేడ్ రాఖీస్ అయితే చూపించబోతున్నాను. ఇందులో మనకి ఫస్ట్ వన్ అయితే రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చింది. సెకండ్ వన్ అయితే బటర్ఫ్లై పెండెంట్ తో వచ్చింది. అండ్ థర్డ్ వన్ అయితే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది. మేకింగ్ వీడియో చూసేద్దామా? స్టార్ట్ ద వీడియో. హ్యాండ్ మేడ్ రాఖీస్ మేక్ చేయడానికి మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ వన్ అయితే వూల్ థ్రెడ్. ఇందులో నేను గ్రీన్ అండ్ స్కై కలర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ అయితే బటర్ఫ్లై పెండెంట్, సన్ఫ్లవర్ పెండెంట్ అండ్ కొందన్స్ వచ్చేసి టాప్ షేప్ గ్రీన్ కలర్, రౌండ్ షేప్ పింక్ కలర్, డైమండ్ షేప్ వైలెట్ కలర్. బీడ్స్ లో వైట్ కలర్ బీడ్స్, సిల్వర్ కలర్ బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్. ప్రాసెస్ లోకి వెళ్తే ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం ఏ సైజ్ అనుకుంటున్నామో ఆ సైజ్ లో అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ఫ్లై పెండెంట్ అయితే తీసుకోవాలి. పెండెంట్ కి బ్యాక్ సైడ్ B7000 గ్లూ అయితే అప్లై చేయాలి. గ్లూ అప్లై చేశాక కట్ చేసి పెట్టుకున్న ఉలెన్ థ్రెడ్ ని తీసుకుని దాని ఎడ్జెస్ రెండు సమానంగా ఉండే విధంగా అండ్ పెండెంట్ అనేది మిడిల్ లో ఉండే విధంగా చూసుకుని ఉలెన్ థ్రెడ్ ని అయితే పెండెంట్ కి స్టిక్ చేసేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వ్యాక్ షీట్ ని కూడా మనం స్టిక్ చేసేయాలి. పెండెంట్ ని ఉలెన్ థ్రెడ్ కి ఎలా స్టిక్ చేశానో చూసారు కదా. ఈ థ్రెడ్ లోకి బీడ్స్ ని అయితే ఎక్కించేద్దాం. రాఖీకి నేను సిల్వర్ అండ్ గోల్డ్ బీడ్స్ ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం గోల్డ్ బీడ్ ని అయితే ఎక్కించేసేయాలి. నెక్స్ట్ మనం సిల్వర్ బీడ్ ని అయితే ఎక్కించేసేయాలి. అగైన్ మనం గోల్డ్ బీడ్ ని అయితే ఎక్కించేసేయాలి. చూసారు కదా, వన్ సైడ్ అయితే ఎక్కించడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా మనం ఇదే విధంగా అయితే ఎక్కించేసేయాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే థ్రెడ్ కి చివర్లా బ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూ కానీ కొంచెం అప్లై చేసి అన్ని చేత్తో ఇలా కొంచెం ప్రెస్ చేయడం వల్ల మనకి బీడ్స్ అనేవి ఈజీగా అయితే మనం ఎక్కించగలుగుతాము. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఫస్ట్ అయితే ఒక గోల్డ్ బీడ్ ని, నెక్స్ట్ సిల్వర్ బీడ్ ని, అండ్ అగైన్ ఒక గోల్డ్ బీడ్ ని ఎక్కించేసేయాలి. ఎక్కించాక మన రాఖీ అయితే రెడీ అయిపోయింది. సరే కదా, ఈ రాఖీ సింపుల్ అండ్ ఎంత ఎలిగెంట్ గా ఉందో. మనం సెకండ్ రాఖీని కూడా మేక్ చేసేద్దాం. కోసం మనం సన్ఫ్లవర్ పెండెంట్ అయితే తీసుకున్నాం. ఫ్రేమ్లెస్ ఆరెంజ్ కలర్ కొందాన్ని అయితే తీసుకున్నాం. మనం సన్ఫ్లవర్ పెండెంట్ మీద B7000 గ్లూ అయితే అప్లై చేసి ఫ్రేమ్లెస్ ఆరెంజ్ కొందాన్ని అయితే స్టిక్ చేసేయాలి. సరే కదా, ఈ పెండెంట్ ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిపోయిందో. ఇప్పుడు మనం OHP షీట్ అయితే తీసుకుని 7000 గ్లూ అయితే అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సన్ఫ్లవర్ పెండెంట్ అయితే మనం ఇక్కడ స్టిక్ చేసేయాలి. ఇప్పుడు దాని పక్కన అయితే B7000 గ్లూ అయితే అప్లై చేయాలి. ఇప్పుడు వైలెట్ కలర్ డైమండ్ షేప్ కొందన్స్ ని ఈ విధంగా అయితే స్టిక్ చేయాలి. మనం పెండెంట్ కి పక్కన ఒక లైన్ కి 2 డైమండ్ షేప్ కొందన్స్ వచ్చే విధంగా అయితే స్టిక్ చేయాలి. ఇలా మనం 6 డైమండ్ షేప్ కొందన్స్ అయితే స్టిక్ చేసేయాలి. ఈ విధంగా మనం ఇంకొక సైడ్ కూడా స్టిక్ చేసేయాలి. కొందన్స్ స్టిక్ చేసేటప్పుడు మనం ఇలా నీట్ గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందన్స్ స్టిక్ చేశాక పెండెంట్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. పెండెంట్ అయితే డ్రై అయ్యే లోపు ఇంకొక పెండెంట్ కూడా మనం మేక్ చేసేద్దాం. కోసం మనం షేప్ పింక్ కలర్ అండ్ డ్రాప్ షేప్ గ్రీన్ కలర్ అయితే తీసుకోవాలి. OHP షీట్ అయితే తీసుకుని B7000 గ్లూ అయితే అప్లై చేయాలి. ఇప్పుడు రౌండ్ షేప్ గ్రీన్ కలర్ కొందాన్ని ఎల్లో వచ్చే విధంగా స్టిక్ చేసి కొందన్ చుట్టూ షేప్ పింక్ కలర్ కొందన్స్ అయితే స్టిక్ చేయాలి. అయితే 6 కొందన్స్ తో షేప్ వచ్చే విధంగా అయితే స్టిక్ చేశాను. ఇప్పుడు ఈ పెండెంట్ పక్కన కొంచెం గ్లూ అనేది అప్లై చేసి టాప్ షేప్ గ్రీన్ కలర్ కొందాన్ని కార్నర్ పెండెంట్ వైపు ఉండే విధంగా ఇలా అయితే స్టిక్ చేయాలి. ప్రాసెస్ లో గ్రీన్ కలర్ ఒక డ్రాప్ షేప్ కొందాన్ని పక్కన ఇలా స్టిక్ చేసేయాలి. ప్రాసెస్ లో ఇంకొక 2 కొందన్స్ కూడా స్టిక్ చేయాలి. ఈ 2 కొందన్స్ మిడిల్ లో ఇంకొక కొందన్ వచ్చే విధంగా అయితే స్టిక్ చేయాలి. మనం పెండెంట్ కి ఒక సైడ్ అయితే మేక్ చేసాం కదా, ప్రాసెస్ లో మనం ఇంకొక సైడ్ కూడా మేక్ చేయాలి. హ్యాండ్ మేడ్ రాఖీస్ అయితే ట్రెండ్ అవుతున్నాయి కదా. లోను ఈ కొందన్స్ రాఖీస్ అయితే చాలా బాగుంటున్నాయి. మన పేజ్ లో ఈ రాఖీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఇస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీని మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వి మీకు నచ్చిన విధంగా అయితే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ పెండెంట్స్ని అయితే మనం నీట్గా కట్ చేసేయాలి. ఫస్ట్ అయితే నేను వైలెట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న ఈ పెండెంట్ని అయితే నీట్గా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు పెండెంట్ రాఖీ చేయడానికి స్కై కలర్ ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. తీసుకుని మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేయాలి. పెండెంట్ బ్యాక్ సైడ్కి అయితే B7000 గ్లూ అయితే అప్లై చేసి థ్రెడ్ ఎడ్జెస్ సమానంగా ఉండే విధంగా చూసుకొని పెండెంట్ అనేది మిడిల్లో వచ్చే విధంగా స్టిక్ చేసి అండ్ దానిపైన గ్లూ అనేది అప్లై చేసి వ్యాక్ షీట్ అనేది స్టిక్ చేసేయాలి. బీడ్స్ అయితే ఎక్కించేద్దాం. ఫస్ట్ అయితే గోల్డ్ బీడ్ ని, నెక్స్ట్ వైట్ బీడ్ ని అండ్ గోల్డ్ బీడ్ ని అయితే ఎక్కించేసేయాలి. మనం ఇలా ఎక్కించేటప్పుడు ముందు చెప్పినట్టు థ్రెడ్ ఎడ్జెస్ కి గ్లూ అనేది అప్లై చేసి రాఖీకి ఒక సైడ్ అయితే బీడ్స్ ఎక్కించడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్ లో మనం ఇంకొక సైడ్ కూడా బీడ్స్ అయితే ఎక్కించేద్దాం. ఫస్ట్ గోల్డ్ బీడ్ని అండ్ వైట్ బీడ్ని అండ్ గోల్డ్ బీడ్ని ఇది ఎలా ఎక్కించేసేయాలి. ఇప్పుడు బ్యూటిఫుల్ సెకండ్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రాఖీ కూడా మేక్ చేసేద్దాం. మీకోసం మనం ఇందాక మేక్ చేసి పెట్టుకున్న పెండెంట్ ని నీట్ గా కట్ చేసుకోవాలి. మనం OHP షీట్ ఎంత నీట్ గా కట్ చేస్తే పెండెంట్ అనేది అంత నీట్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు స్కై కలర్ ఉలెన్ థ్రెడ్ ని తీసుకుని నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెండెంట్ అయితే మనం ఇలా బ్యాక్ సైడ్ కి అయితే తిప్పి 7000 గ్లూ అయితే అప్లై చేయాలి. ఇప్పుడు థ్రెడ్ ఎడ్జెస్ సమానంగా ఉండే విధంగా చూసుకుని అంటే పెండెంట్ అనేది మిడిల్లో వచ్చే విధంగా చూసుకుని థ్రెడ్ని స్టిక్ చేసేయాలి.
అండ్ వ్యాక్ షీట్ని కూడా స్టిక్ చేసేయాలి. ఒకవేళ పెండెంట్కి వ్యాక్ షీట్ అనేది ఎక్స్ట్రా ఉంటే అది కూడా నీట్గా అయితే కట్ చేసేసుకొని బీడ్స్ని అయితే ఎక్కించేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ నేను గోల్డ్ బీడ్ని అండ్ వైట్ బీడ్ని అగైన్ గోల్డ్ బీడ్ని వీడియోలో చూపించిన విధంగా అయితే ఎక్కించేస్తున్నాను. ఇదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా ఎక్కించేద్దాం. ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ని అండ్ ఒక వైట్ బీడ్ని అండ్ అగైన్ ఒక గోల్డ్ బీడ్ని ఎక్కించేసేయాలి. ఇప్పుడు మన బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ రాఖీ ఎంత క్యూట్గా ఉందో కదా. నేను ఏ విధంగా ఈ 3 రాఖీస్ మేక్ చేశానో చూసారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఆ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.